ఆపరేషన్ కర్రెగుట్టలో పోలీసులు ఎంతవరకు సక్సెస్ కాగలిగారు? పోలీసులకు నిజంగా బిగ్ షాక్ తగిలిందంటే అవునని అనిపిస్తుంది. పోలీసులు ఎంటర్ అయిన రెండో రోజే అగ్రనేత హిడ్మాతో సహా మిగతా నేతలంతా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు పోలీసులు అగ్రనేతలు ఎవరిని పట్టుకోలేని పరిస్థితి. 30 గుట్టల వరకు విస్తరించినటువంటి ఆ ప్రాంతంలో కేవలం 2 గుట్టల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కూంబింగ్ జరుపుతున్న పరిస్థితుల్లో ఎండకు తాళలేక జవాన్లు సొమ్మసిల్లి పడిపోతున్న పరిస్థితి, అస్వస్థకు గురవుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా అగ్రనేతల జాడ దొరకడం లేదు. దాదాపు 2 వారాలు గడిచింది. ఇప్పటి వరకు ఎంతమంది అగ్రనేతలు మావోయిస్టులను పట్టుకున్నారంటే దానికి సరైన సమాధానం లేదు. ఎన్కౌంటర్లో మాత్రం 6 చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇక ఓవైపు హెలికాప్టర్లతో అలాగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ జల్లెడ పడుతున్నారు కర్రెగుట్టల్ని. 3000 మంది పోలీసులు ప్రస్తుతం ఆ ప్రాంతానంతా కూడా 3000 మందికి పైగా మావోయిస్టుల కోసం పోలీసులు ఆ ప్రాంతానంతా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. సో మొత్తం మీద 90 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో ప్రస్తుతం పోలీస్ బలగాల ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కర్రెగుట్టలకు సంబంధించి ఎంతవరకు సక్సెస్ కాగలిగారు పోలీసులు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, కర్రెగుట్టలకు సంబంధించినటువంటి బచావో కర్రెగుట్టల ఆపరేషన్ పోలీసులు హిడ్మా టార్గెట్గా ఇప్పటివరకు 2 వారాలు అవుతుంది, కానీ ఇంతవరకు వారి ఆచూకీ లేదు. సో అంత పెద్ద విస్తీర్ణం గల కర్రెగుట్టలో పోలీసులు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? ఏదైతే ఆపరేషన్ కగారుకు సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగారు చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. తొలుత బచావో కర్రెగుట్టలు, ఆ తర్వాత ఆపరేషన్ కర్రెగుట్టలు పేరు మీద ఏదైతే కేంద్ర బలగాలు ఈ ఆపరేషన్ మొదలు పెట్టాయో ప్రస్తుతం 3000 మందికి పైగా నక్సల్స్ ఉన్నారట్టు విడతల వారిగా 24,000 బలగాల్ని పోలీసులందరూ కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. 6 సిఎల్జీ సభ్యులు ఎన్కౌంటర్ మినహా పెద్దగా పురోగతి సాధించలేదు. అత్యంత క్లిష్టమైన గుట్టల నుంచి మావోయిస్టు మహారాష్ట్ర, తెలంగాణ వైపు తప్పించుకున్నారా? ఈ ప్రశ్నలకు మాజీ పోలీసులు, నిఘా సంస్థల నుంచి అవుననే సమాధానం వస్తుంది. రామ్దాస్, నక్సల్స్ గుట్టలపై ఉన్నప్పుడు అనుసరించాల్సిన యుద్ధ వ్యూహాలంటే జంగిల్ వార్ఫేర్ కేంద్ర బలగాలు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగడంతో ఆశించిన ఫలితాలని రాబట్టలేకపోయారనే వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఆపరేషన్ కర్రెగుట్టలో కేవలం ఛత్తీస్గఢ్ పోలీసులు, డిఆర్జీ, ఎస్టీఎఫ్, కేంద్ర బలగాలు, సిఆర్పిఎఫ్, కోబ్రా మాత్రమే పాల్గొన్నాయి. నిజానికి తెలంగాణలో 90 కిలోమీటర్ల పొడవున ఈ గుట్టలు ఉన్నాయి. దాదాపు సగం గుట్టలు తెలంగాణ పరిధిలో ఉన్నాయి. అటు మహారాష్ట్రలోనూ ఇంద్రావతి నది వైపు గుట్టలు విస్తరించి ఉన్నాయి. మొత్తం 288 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ గుట్టలపై ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలకు పెద్దగా అవగాహన లేదు. తెలంగాణ పోలీసులు పలుమార్లు ఇక్కడ ఆపరేషన్ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. బట్ ఇటు ఇంద్రావతి ప్రాంతం మహారాష్ట్ర పోలీసులకు మంచి పట్టుంది. అయితే ఎన్కౌంటర్ల చరిత్రలోనే తెలంగాణ గ్రేహౌడ్ సహకారం లేకుండా ఇటీవల అతిపెద్ద ఆపరేషన్లు ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్వహించారు. కాంకేర్ జిల్లా పరిషత్ పరిధిలోని అబూజ్మర్ లో 26 మంది నక్సల్స్ ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో కరియాబంద్, కులహరిఘట్ అడవుల్లో 16 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ చేశారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో ఒంటరి పోరును ప్రారంభించారు. సో కర్రెగుట్టలోనూ అదే వ్యూహాన్ని అనుసరించి ఆపరేషన్ కగార్లో తమకే క్రెడిట్ దక్కాలంటూ అలా చేసి ఉండవచ్చనంటూ విశ్రాంత పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. రామ్దాస్, బట్ ఏదేమైనప్పటికీ కూడా కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఆపరేషన్ పెద్ద ఎత్తున కంటిన్యూ అయ్యింది. సో అక్కడ కర్రెగుట్టలో 6 నక్సల్స్ ఎన్కౌంటర్ అవి 1000 మంది మాంసులు తలదాచుకుని భారీ గోలు గుర్తించడం పైన ఇక పెద్దగా పోలీసులు సాధించింది ఏం లేదనేటువంటి అభిప్రాయాలు వస్తా ఉన్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్లు, KG-9, K3 డాగ్ స్క్వాడ్ సహాయంతో కర్రెగుట్టలోకి బలగాలు వెళ్ళగా 10ల సంఖ్యలో మావోయిస్టులు భూగర్భ బంకర్లను గుర్తించి ప్రెషర్ కుక్కర్లు, టిఫిన్ బాంబులు, పైపు బాంబులు, బీర్ బాటిల్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. నీలంకొండ, డోబే కొండలు, ఆలుబాకలో 3 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. అయితే ఇంకా గాలించాల్సిన కొండలు 30కి పైగానే ఉన్నట్లుగా సమాచారం ఉంది. 3000 మందికి పైగా నక్సల్స్ కేంద్ర కమిటీ నాయకులు కర్రెగుట్టలో ఉన్నారంటూ బలగాలు భావించినట్టుగా వారి జారును గుర్తించలేకపోయాయి. ప్రతికూల వాతావరణంలో 15 మంది జవాన్లు వడదెబ్బ జారిన పడగా 100 మందికి పైగా మరి పోలీస్ బలగాలతో కూడా డిహాైడ్రేషన్ అయినట్టుగా తెలుస్తుంది రామ్దాస్. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఈ కర్రెగుట్టల ఆపరేషన్ వల్ల పెద్దగా పోలీసులు సాధించింది ఏమీ లేదు. కానీ పోలీసులు మాత్రం కర్రెగుట్టల నుంచి మావోయిస్టుని బయటికి పంపించారు. బయటి ప్రపంచానికి వాళ్ళు వెళ్లేలాగా చేశారన్నటువంటి ఒక క్రెడిట్ తప్ప అక్కడ పోలీసులు సాధించింది ఏమీ లేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనా శాంతి చర్చలు జరపాలని ఇప్పటికే కొంతమంది ప్రజా సంఘాలు, అదేవిధంగా మేధావులు, అదేవిధంగా
చాలా మంది ఉద్యమకారులు, ప్రభుత్వాలు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం ఎక్కడ శాంతి చర్చలకు ఆవరించే పరిస్థితి కనిపించట్లేదు. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అదే రకమైన వ్యాఖ్యలు చేశారు. నో చర్చలు అంటూ చెప్పారు. సో గతంలో ప్రజాప్రతినిధుల కాల్పులు జరిపి చంపినటువంటి మావోయిస్టులు సంబంధించి శాంతి చర్చలు జరపాల్సిన అవసరం లేదన్నట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రామ్దాస్ చూడాలి 10-12 రోజుల నుంచి ఎటువంటి విరామం లేకుండా రాత్రి పగలైతే మావోయిస్టులను వెతికే పనిలో పోలీస్ భద్రతా బలగాలు పడ్డాయి. దాదాపు 24,000 మంది భద్రతా బలగాలు కర్రెగుట్టల చుట్టూ మోహరించి అక్కడ బాంబులు స్వాధీనం చేసుకుంటూ డ్రోన్లు అదేవిధంగా హెలికాప్టర్లతో పహారా కాస్తున్నప్పటికీ మావోయిస్టులు తప్పించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారింది. రామ్దాస్ రైట్. సో 2 వారాల నుంచి కొనసాగుతున్న ఆపరేషన్ కగార్లో పోలీసులు ఎంతవరకు సక్సెస్ అయ్యారంటే మావోయిస్టు అగ్రనేతలను పట్టుకోవడంలో ప్రస్తుతం పోలీసులు విఫలమయ్యారని చెప్పాలి. 2వ రోజే హిడ్మాతో సహా అగ్రనేతలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. బట్ మావోయిస్టు స్థావరాలుగా చెప్తున్నటువంటి కర్రెగుట్టలు మాత్రం పోలీస్ బలగాలు స్వాధీనం చేసుకుని అక్కడ జాతీయ జెండానైతే ఎగరవేశాయి. మొత్తం మీద ఆ ప్రాంతంలో మళ్ళీ మావోయిస్టులు పట్టు దొరకకుండా పోలీస్ బలగాలు అయితే పూర్తి స్థాయిలో ఆ గుట్టలైతే స్వాధీనం చేసుకున్నాయి. కానీ ఇప్పటి వరకు అగ్రనేతలను మాత్రం పట్టుకోలేకపోయాయి. కేవలం 6గురిని ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఆపరేషన్ కగార్లో భాగంగా సెర్చింగ్ ఆపరేషన్ చేస్తున్న బలగాలు కూడా ఎండకు అస్వస్థకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి 90 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కర్రెగుట్టల్లో 30 గుట్టలు ఉన్నటువంటి ఆ ప్రాంతానికి కేవలం 2 గుట్టలు మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. ఇంకా భద్రతా బలగాలు అయితే వేట కొనసాగిస్తున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.